చాలా మంది చక్ర మెడిటేషన్ అనేది చేస్తున్నారు. ఓకే. మన చక్రాలని యాక్టివేషన్ చేసుకోవడం అంత సులువా? యాక్టివేషన్ చక్రాలు ఉండి ఒక మనిషి జీవించగలడా? మీ ఆలోచన ఎలా ఉంది? అంటే నా కాన్సెప్ట్లో నేను సాక్షి. అంటే అల్టిమేట్ ఆధ్యాత్మికంలో పూజలు ఒక స్థాయి, జపము ఒక స్థాయి, ధ్యానము హయ్యర్ లెవెల్. సో ప్రపంచంలో డిఫరెంట్ వే ఉన్నది ఆధ్యాత్మికంలో. సో ఇవన్నీ మూలం మళ్ళీ మనసును జయించడానికి. కానీ ప్రాపర్ వేలో పోకుండా డిఫరెంట్ వేలో పోతారు కొంతమంది. అందులో కొంతమంది గురువులు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని కొంతమందికి అప్లై చేస్తారు. కానీ మన కాన్సెప్ట్లో చక్రాస్ అనేది, ఆ చక్ర మెడిటేషన్ అనేది రాంగ్, తప్పు నిర్ణయం అది. ఎందుకంటే ఇప్పుడు మీరు కొంచెం చక్రాస్ యాక్టివేషన్ చేస్తే మనిషి తట్టుకోడు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక బల్బ్ ఉన్నది, ఒక 260 వోల్టేజ్ నుంచి 200 వోల్టేజ్ వరకే మనకు పరిమితి. ఆ వైరింగు, ఆ సిస్టము, మన బల్బ్స్ అవన్నీ దాని వరకే పరిమితి. మన బాడీ ఒక లిమిటెడ్ పరిధిలోనే జీవించడానికి మన బాడీ క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే చక్ర యాక్టివేట్ మనం ఆ ప్రయోగంతో చేస్తామో, ఇప్పుడు ఒక 200 వోల్టేజ్ తోటి ఉన్న మన వ్యవస్థలో ఒక 1000 వోల్టేజ్ను మన వైరింగ్ ఇంట్లోకి పంపిస్తే ఎట్లుంటుంది? వైరింగ్ అంతా బస్ట్ అవుతుంది, బల్బులు కూడా బస్ట్ అవుతుంది. సో చక్రాస్ మీద దృష్టి పెట్టి మెడిటేషన్ చేస్తే మనిషి చచ్చిపోతాడు. సరే అది జరుగుతుంది. దాని మీద నేను ఎందుకే చక్రాల గురించి ఎక్కడ మాట్లాడినాను. చక్ర నా దగ్గరకు వచ్చినా నేను చక్రాల గురించి చెప్పను, చక్రం మాట్లాడను. ఎందుకంటే అది ప్రాపర్ వే, సరైన గురువు లేకుండా, సరైన స్థితి లేకుండా ఆ సాధన చేయకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు ఓకే, మీ అభిప్రాయం మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. అయితే ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు కదా గురువుల నుండి. 30,000 40,000 పెట్టి మోసపోతున్నారు. సో ఆధ్యాత్మికతను వ్యాపారం చేయడమే పెద్ద దరిద్రం. అది ఇంకా పెద్ద కర్మ చుట్టుకుంటుంది. వీళ్ళకి అర్థం కాదు రాసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్స్టా వాటిలో రీల్స్ లో చూస్తే ఇట్లాంటి గురువులు మూలాధార చక్రం యాక్టివేషన్ అని చెప్పి మనుషులు ఊగుతూ ఇట్లా కింద పడుతూ డొర్లుతూ ఉంటారు. మూలాధారం యాక్టివేషన్ అయితే అలాంటివి అసలు మెడిటేషన్ అంటే ఏంది? ప్రాపర్ వే ఉన్నది ఉన్నట్టు దర్శించడం. ఇట్లా ఊతురు అంటే దాని అర్థమైంది అది పైత్యం అని అర్థం. వీనికి ఎరుక లేకపోవడం. నీకు కరెక్ట్ ఎరుక, నీ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు నీ బాడీలో అణువు నీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఎనర్జీ, డివైన్ ఎనర్జీ నాకు ఇట్లా విపరీతంగా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నేను ఇట్లా కంట్రోల్గా ఉంటాను. నా బాడీ ఇట్లా నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు దారలాగా వస్తుంది నాకు లోపలికి. ఆ దారలాగా వచ్చినప్పుడు మనం ఎరుకను కోల్పోతే పిచ్చోళం అయిపోతారు. సో అది చాలా గురువుల దగ్గర చాలా అండర్స్టాండింగ్ తోటి చేయాల్సిన సాధనలు అవన్నీ చాలా పర్ఫెక్ట్గా వేయాలి. మనం మిస్యూజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ధ్యానం విపరీతమైన పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఒక అవగాహన లేకపోవడం వల్ల ధ్యానం పెరిగినా కొద్ది ఏమవుతుందంటే ఒక తెలియకుండానే ఒక వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినాక ఏమవుతుందంటే వీళ్ళకు వేరే వ్యక్తుల పట్ల, సొసైటీ పట్ల అభిప్రాయం పోతుంది. పోవడం వల్ల వీళ్ళు మిస్యూజ్ అవుతారు. అంటే నాకు ఇది వద్దు, ఈ ప్రపంచం నాది కాదు, హస్బెండ్ను భార్య వదిలేయడము, పిల్లల్ని పట్టించుకోకపోవడము, లేకపోతే భార్యను భర్త పట్టించుకోకపోవడము చేస్తున్నారు. ఈ మధ్యలో స్పిరిచువాలిటీలో వచ్చారు చాలామంది యువత పాల్గొంటుంది, చేస్తున్నారు మెడిటేషన్. కానీ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా చేసే సాధనలు కూడా కొంచెం తప్పుడు దారులకు ఇబ్బంది కలుగుతుంది. సో సాధన చేసినప్పుడు కూడా మీకు ఏమైతుందంటే సరైన ఎరుక పెరగాలి. ఫస్ట్ ఎరుక పెరిగితే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు నేనున్నా, నాకు వైరాగ్యం వచ్చింది అనుకో, భార్యను పట్టించుకోను, ఉద్యోగం చేయబుద్ధి కాదు, పిల్లల్ని పట్టించుకోము, సొసైటీ పట్ల అంత ఏదో విరక్తి అనిపిస్తుంటుంది. ఇదంతా జరుగుతుంది. ఈ టైంలో ఏం చేయాలంటే బుద్ధుడు చెప్పిన మధ్య మార్గాన్ని ఎంచుకోవాలి. సో ఇక్కడ మనం రోల్కి వచ్చిన ఈ భూమి మీద మన రోల్ ఏంది? కర్మలో ఉండి నీ కర్మ చేసుకుంటూ కుటుంబ జీవితంలో జీవించాలి. కుటుంబంలో జీవించినప్పుడే నీకు ఆ ముక్తి, ఆ శ్రేష్టము, ఆ ఉన్నత స్థితి దొరుకుతుంది. సో నువ్వు మళ్ళీ తప్పించుకోవడం అంటే ఇక్కడ బాధ్యతల నుంచి తప్పించుకోవడం కూడా కర్మనే అవుతుంది. సో కుటుంబంలో ఉండు, నువ్వు సాధన చేస్తూ ఎరుకను పెంచుకొని అండర్స్టాండింగ్లో బతకాలి. నా రోల్లో నేనున్నా. సో కుటుంబంలో మీ బాధ్యతలు, భార్యగా భర్తగా మన రోల్ జీవించాలి. పిల్లలకు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. ఈ రోల్లో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు రోల్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? వాళ్ళ చక్రం డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ సర్కిల్ ఉన్నది కదా, వాళ్ళ కర్మ జోన్ ఉంటుంది, భార్య కర్మ జోన్ ఉంటుంది, పిల్లల కర్మ జోన్ ఉంటుంది. వాళ్ళకు లింక్ అయి ఉన్నాం మన కర్మ. సో ఆ జోన్ మొత్తం దెబ్బతింటుంది. ఆ జోన్ దెబ్బతిన్నప్పుడు మొత్తం కర్మఫలం అలా అంటుకుంటుంది. సో ప్రాపర్ వేలో చాలా డీటెయిల్గా స్టడీ చేసుకొని అవగాహన చేసుకోవాలి.
సో ఎప్పుడైతే ఈ వైరాగ్య స్థితి వచ్చినప్పుడు వీళ్ళు పక్కదారి పడతారు, డైవర్షన్ అవుతారు. ఈ డైవర్షన్ అవ్వడం వల్ల సరైన ఎరుక లేకపోవడం వల్ల, కరెక్ట్ గురువులు గైడెన్స్ చేయడం వల్ల, సో దాన్ని వాళ్ళు కొన్ని మిస్యూజ్ చేసుకుంటే కొన్ని సంస్థలు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఈ చక్రాలని యాక్టివేషన్ చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అసలు చక్రాల జోలికే పోదు. ఓకే, ఇప్పుడు స్పిరిచువల్ గా ఇప్పుడు ఎన్లైట్మెంట్ గా మారాలనుకున్నా, నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సులువైన మార్గం ఏంటంటే, సులువైన మార్గము బుద్ధుడు ఇచ్చిన ఆనాపానసతి ద్వారా పొందొచ్చు. ఇంకోటి రమణ మహర్షి చెప్పిన నేను ఒక ప్రశ్న చేసుకోవడం వల్ల అది ఇంకా ఈజీ. కాకపోతే అది కొంచెం మీకు టాస్క్ అనిపిస్తుంది. అంటే నేను ఎక్కడ పుడుతుంది, నేను అంటే ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే దీన్ని మళ్ళీ ఆత్మవిచారణ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆత్మవిచారణకు మళ్ళీ మనసే అడ్డంకి. సో మళ్ళీ ఆత్మవిచారణ చేయాలంటే మళ్ళీ మనసు ద్వారానే చేయాలి. ఒక చితి మంటను అంటుపెట్టాలంటే ఏం చేయాలి? నిప్పు కావాలంటే ఒక కుర్రాయి కావాలి. కుర్రాయికి నిప్పు వెలిగించి చితి మంటను అంటుపెడితే ఈ కుర్రాయి కూడా మళ్ళీ అందులోనే కలిగిపోతుంది. సో ఆత్మజ్ఞానాన్ని జయించాలంటే మనసు ద్వారానే విచారణ చేసి మనసును లయం చేసుకుంటే అప్పుడు నీకు ఆత్మవిచారణ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఒక ప్రాపర్ గైడెన్స్లో జరగాలి. అది సహజంగా నేను ఇప్పుడు ఆనాపానసతి ఏంది, జస్ట్ శ్వాస ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది. ఈ శ్వాస అనేది ఏంటంటే యూనివర్సల్ లాలో వర్తమానంలో ఉండేది ఒక శ్వాస ఒకటే. సో ఎప్పుడు మనం వర్తమానంలో ఉండడానికి శ్వాస మీద మన ధ్యాస లగ్నం చేసి ఎప్పుడైతే పెడతామో పెట్టంగా కొద్ది రోజులు ఆ ప్రాక్టీస్ చేయంగా ఏమవుతుందంటే శ్వాస ఈ పాయింట్లోకి ఆగిపోతుంది. అంటే శ్వాస ఇక్కడ రిథమ్ ఇట్లా వస్తుంది, వచ్చినప్పుడు శ్వాస ఈ పాయింట్లో పెట్టినప్పుడు చిన్న శ్వాస అయిపోతుంది. చిన్నగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా చిమ్ అని చిన్న వస్తుంది. వచ్చినప్పుడు శ్వాసలో ఏంటంటే ప్రాణశక్తి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి ఒక వెహికల్ తోటి రావాలి. ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు బెంగళూరు పోవాలంటే ఒక ట్రైన్ ఎక్కుతాం. సో మన లోపల ప్రాణశక్తి రావాలంటే ఊపిరి అనేది ఒక ఆయుధం, ఒక వాహనం, అది వెహికల్. ఓకే, ఆ ప్రాణశక్తిని ఇక్కడ మన బొడ్డు కింద నాభి ప్రాణ కేంద్రం ఇది. ఇప్పుడు విశ్వంలో ఉన్న అనంతమైన ప్రాణశక్తికి ఆ శక్తి వెహికల్, అంటే ఆ ఊపిరి అనేది వెహికల్. దాని ద్వారా ఈ శక్తి మనలో ఉన్న ప్రాణశక్తికి ఓంకారానికి ఆ శక్తి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు ఇది చనిపోయిన తర్వాతనే పోతుంది, అంతవరదాకా కనెక్ట్ అయి ఉంటుంది. అది ఈ శక్తి ఎప్పుడైతే మనం దీని మీద దృష్టి పెట్టడం అవుతుందో ఇప్పుడు ఈ ఈడాపిండ నాగరి మనమేమో సూర్యనాడి చంద్ర అంటే పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆగిపోయినప్పుడు ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటే టచ్ అవుతుంది, అప్పుడు సుషుమ్న ఓపెన్ అవుతుంది. ఈ రావాల్సిన ఎనర్జీ ప్రాణశక్తి ఊపిరి ద్వారా రావాల్సిన ప్రాణశక్తి సుషుమ్న ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇగో ఇదే సుషుమ్న ఓపెన్. అంతే, సింపుల్, అర్థం చేసుకుంటే. ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అది చాలా సింపుల్. కాకపోతే ప్రాపర్ వేలో క్లారిటీగా ప్రశాంతంగా కూర్చొని చేయాలి. ఇప్పుడు మూలం ఏంది? ఆధ్యాత్మిక మూలం మనసును జయించడం. మనసును జయించడానికి మన లక్ష్యం మీద దృష్టి ఉండాలి కానీ సమయం మీద దృష్టి ఉండకూడదు. దీనికి ఈ సమయాలు ఆ సమయాలు అవన్నీ పెట్టుకోకూడదు. సో మన లక్ష్యం మీదే ఫోకస్ ఉండాలి. బుద్ధుడు చెప్పింది అయినా గురువులు చెప్పింది ఎవరైనా మన గురి లక్ష్యం మీదే ఉండాలి. గురియే గురువు అవుతుంది అప్పుడే. అది అన్న ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏమంటే ఈ ఆనాపానసతి నేను రేపు ఉదయాన్నే ప్రాక్టీస్ చేయాలనుకుంటాను. అంటే నా శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంచుతాను. అది కొంచెం ఒక నిమిషం. ధ్యాస అంటే జస్ట్ విట్నెస్, గమనించడం. ధ్యాస ఇక్కడ మీరు సింపుల్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్లో శ్వాస ఈ ప్లేస్లో ముక్కు రంధ్రాలలో ఎక్కడైతే శ్వాస వస్తుందో ఆ శ్వాసకు సంబంధించిన చిన్న స్పర్శ తగులుతుంది మనకు లోపల. ఆ స్పర్శ మీద దృష్టి పెట్టండి. స్పర్శ మీద దృష్టి పెట్టినప్పుడు మీ మనస్సు ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్లో ఉంటుందో మన లోపల చిన్నప్పటి సంది పేరుకపోయిన కొన్ని ఆలోచనలు, టన్నుల కొద్ది ఆలోచనలు ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతుంది. ఆలోచనలు ఎప్పుడైతే మన మైండ్ నుంచి డిటాచ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందో మీకు ఒక నిర్మల స్థితి, నిశ్చల స్థితి వస్తుంది. ఆ నిశ్చల స్థితి దాటితేనే నిర్మల స్థితి. ఎవరైనా వేయచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే నాది, ఇప్పుడు మీరు గాలి పీల్చేటప్పుడు ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేయాలి, పీల్చకూడదు. మన ప్రమేయం ఉండకూడదు అక్కడ. అదే గాలి లోనికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ గాలి కడుపులోకి పోయి మళ్ళీ బయటకు వచ్చేది వరకు అలా చేయడం, ఆ రిధాన్ని చూడొద్దు.
చూడొద్దు. ఓన్లీ ఈ కొన వరకే ఇక్కడనే చూడాలి, ఓన్లీ ఈ పాయింట్ కన్నా చూడాలి. ఓన్లీ ఈ ముక్కు భాగంలో మాత్రమే గాలు. రిధం చూస్తావు, రిధం మొత్తం చూసినప్పుడు ఏం చేయాలంటే రిధాన్ని పట్టుకోకుండా, ఇప్పుడు శ్వాస ఇక్కడికి వస్తుంది, ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉందా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్ ఉందా, ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న గ్యాప్ను ఎండింగ్ పాయింట్లో ఉన్న గ్యాప్ను గుర్తుపెట్టగలగాలి. అప్పుడు నీకు ఆ స్టేట్ వస్తుంది. ఎంత టైం పడుతుంది? ఇగో ఒక్కొక్కరి స్థితిని పూర్వజన్మలో ఇంతకుముందు చేసిన సాధన లింక్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక స్థితి ప్రాపర్ వేలే, అది మనం ఒక వ్యక్తిని బట్టి మనం నిర్ధారించలేము, చెప్పలేము. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు రీచ్ అవుతాం. చాలా చాలా థాంక్స్ సార్. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన మ్యాక్స్ భక్తి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో అందరికి షేర్ చేసి అందరూ ఆనందంగా జీవించగలరని కృతజ్ఞతలు.